గురుగారు, విమాన పద్ధతి అంటే ఏమిటి? దీనిని ప్రపంచానికి అందించింది భారతీయుడా లేక విదేశీయుడా? ఈనాటి ఆధునిక విజ్ఞానం అంతా ఈ ద్విమానం పద్ధతి మీదనే ఆధారపడి ఉన్నది. బైనరీ సిస్టమ్ అంటే అందరికీ అర్థం అవుతుంది, ద్విమానము అంటే అర్థం కాదు. కంప్యూటర్లో మనం అనేకమైన దృశ్యాలు చూస్తున్నాం, వాటన్నింటికీ మూలం ఈ బైనరీ సిస్టమే. 0 విద్యుత్తు లేదు, 1 విద్యుత్తు ఉన్నది. లేదా నెగిటివ్ సిస్టమ్ అయితే 0 అంటే విద్యుత్తు ఉంటుంది, 1 అంటే ఉండదు. ఇలా ఈ అస్థి నాస్తి విచికిత్స అని ఏదైతే వేదాంతంలో మనం అంటామో, ఆ వేదాంతంలోని అస్థి నాస్తి విచికిత్సే ఎప్పుడైతే ఆధునిక యుగంలో అర్థం చేసుకునే స్థాయి వచ్చిందో అద్భుతమైన విజ్ఞానం ఆవిష్కరింపబడింది. దీన్ని 1695లో ఒక జర్మన్ శాస్త్రజ్ఞుడు లిబ్జిన్ అనేవాడు కనుక్కున్నాడు అని మనం పాఠ్యపుస్తకాలలో చదువుతాం. కానీ దీన్ని ప్రపంచానికి అందించిన వాడు పింగళాచార్యుడు. మనకు ఛందస్సులో అనుష్టుప్ ఛందస్సు ఉంటుంది. అనుష్టుప్ ఛందస్సులో ప్రతి పాదంలో 8 అక్షరాలు ఉంటాయి. ఈ ఛందస్సుతో ఎన్ని వృత్తాలను మనం ఏర్పాటు చేయవచ్చు అని ఆలోచన చేయటం కోసం ప్రస్తారం చేస్తాం. అంటే ఛందస్సులో గురువు లఘువు, యు ఆకారంలో గురువు, ఐ ఆకారంలో లఘువు ఉంటాయి. వీటి సంయోగంతో ఆ వృత్తాన్ని కనుక్కుంటారు. అలా ఏ వృత్తముకు సంబంధించిన శ్లోకం ఇది అని తెలుసుకోవటం కోసం లఘువు లఘువు గురువు, లఘువు గురువు, లఘువు లఘువు గురువు ఇలా పెడితే 108వ వృత్తము అని మనం వాటి ద్వారా తెలుసుకోవచ్చు. ఇదే పద్ధతిని ఆధునిక సమాజం కూడా విజ్ఞానంలో పాటిస్తూ ఇది బైనరీ సిస్టమ్ అని చెప్పి, దాని తర్వాత ఆక్టల్ సిస్టము, హెక్సాగటల్ సిస్టము, ఇలా డెసిమల్ సిస్టము అనేక పద్ధతులను ఏర్పాటు చేయటం జరిగింది. నిజానికి పింగళాచార్యుడు ఈ ద్విమాన పద్ధతిని దశమాన పద్ధతిగా ఎలా మార్చాలో కూడా తెలియజేశాడు ఒక 1000 సంవత్సరాలకు పూర్వమే. కానీ మనకు సంస్కృతం రాకపోవటం వల్ల, పరంపరానుగతంగా వస్తున్న ఆ విజ్ఞాన గ్రంథాలన్నీ విదేశీయుల దాడుల వల్ల దగ్ధమవటం వల్ల, ఇప్పుడు వేరే వారు వచ్చి ఇది మా శాస్త్రజ్ఞుడు కనుక్కున్నాడు, దీని మీద పేటెంట్ మేము తీసుకుంటూ ఉన్నాం అని అంటే ఏం చెయ్యాలో తెలియక, అర్థం కాక సతమతమవుతూ ఉన్నాం. యోగా మీద పేటెంటు, పసుపు మీద పేటెంటు, ఓంకారం మీద పేటెంటు విదేశస్తులు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని వార్తల్లో చదివినప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ఇంత హాస్యాస్పదమైన విషయం ఏమిటి? అసలు వాళ్లకు మనసెలా ఒప్పింది? ఇలా ఒక పేటెంట్ కోసం మనం అభ్యర్థన చేద్దామన్న ఆలోచన వాళ్ళలో కలగటానికి కారణం ఏమిటి? మన అజ్ఞానమే కదా అన్న భావన కలుగుతుంది. కనుక ద్విమాన పద్ధతి అంటే బైనరీ సిస్టమ్, దశమాన పద్ధతి అంటే డెసిమల్ సిస్టమ్. ఇలా వీటన్నింటినీ ఆవిష్కరించిన వాళ్ళు భారతీయులే. ప్రాచీన గ్రంథాలను పరిశీలించి చూచినప్పుడు ఈ విషయాలన్నీ స్పష్టంగా మనకు అర్థమవుతాయి. వేద విజ్ఞానాన్ని అవగతం చేసుకోగలిగినప్పుడు ఈ విషయాలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇలాంటి ఎన్నో ఆవిష్కరణలు ఆ ఋషులు చేసినప్పటికీ వాటి వల్ల తమకు పేరు ప్రతిష్టలు రావాలని ఏనాడు కోరుకోలేదు. ఈరోజు కాపీ రైట్ ఉంది, అప్పుడు వాళ్ళంతా యు హ్యావ్ రైట్ టు కాపీ అన్నారు. అందరూ దీన్ని అర్థం చేసుకోండి, ఆచరించండి, ఆనందంగా ఉండండి, విశ్వశ్రేయస్సే మా లక్ష్యము అని కందమూలాలు తింటూ అరణ్యంలో ఆశ్రమాలలో జీవనాన్ని కొనసాగిస్తూ అద్భుతమైన విజ్ఞానాన్ని మనకు అందించిన వారు ఋషులు. అలాంటి ఋషిపీఠమైన భారతదేశంలో అలాంటి ఆలోచన విధానం అంతమై స్వార్థమే పరమార్థంగా జీవితం కొనసాగుతున్న నేపథ్యంలో అలాంటి అద్భుతమైనటువంటి ఆలోచన విధానం మళ్ళీ అందరిలో ఆవిష్కరింపబడాలని ఆలోచిస్తూ, దానికి ప్రాతిపదిక వేద విజ్ఞానమే అన్న విషయాన్ని గుర్తిస్తూ దాన్ని అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. తద్వారా ఇలాంటి అన్ని అపోహలకు మనం స్వస్తి చెప్పగలిగిన వాళ్ళం అవుతాం.